హలో అండి. నాసిక్ ద్రాక్ష తోటల వీడియో అయితే చూశారు కదా! ఇక్కడ మేము తోటల్ని చూసేసి గ్రేప్స్ అన్నీ తీసేసుకొని నాసిక్ దగ్గర నుంచి సప్తశృంగి మాతా టెంపుల్‌కి అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఇది నాసిక్ దగ్గర నుంచి 65 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంచుమించుగా మాకు ఒక 2½ అవర్స్ వరకు పట్టిందనమాట ఈ ప్రయాణము. ఇప్పుడు ఇంకొక అద్భుతం చూపిస్తాను. భీమాసురుడు అనే రాక్షసుడు అమ్మవారి నుంచి తప్పించుకోవడానికి ఈ కొండ వెనక దాక్కున్నారు. అమ్మవారు అప్పుడు త్రిశూలం విసిరినప్పుడు ఆ కొండని చీల్చుకొని అతన్ని వధించిందనమాట. అందుకని ఆ రంధ్రం అక్కడ ఉంది. ఇలా మనం వెళ్తుంటే సేమ్ మనకి తిరుపతిలో ఎలా వెళ్తామో అలానే అనిపించింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన ఉంటారు. ఇక్కడ వచ్చేసి 7 పర్వత పంక్తులు మేలు కలయిక ఉండటం వల్ల సప్తశృంగి అని పిలుస్తారు. అంటే సమూహం అనమాట, పర్వతాల సమూహము. ఊళ్ళోకైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి 3:00 అయింది. ఈరోజు మేము స్టే చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఒకటేంటంటే వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అమ్మవారి సన్నిధిలో ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచిదని చెప్పేసి ఉందాం అనుకుంటున్నాము. మేము ఎక్కడ స్టే చేసాము, వాటి ప్రైస్ ఎంత, రూమ్ ఎలా ఉందనేది మొత్తం వీడియో చివరి వరకు చూడండి. మేమందరం గురుకృప గెస్ట్ హౌస్లో ఉండి రూమ్స్ బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి స్నానాలు అవి చేసి బయలుదేరాము. ఇప్పుడు మహాదేవ టెంపుల్, తర్వాత గణేష్ టెంపుల్, ఆ మందిరం చూసినాక పైన సప్తశృంగి టెంపుల్కి వెళ్తా ఉన్నాం. మహాదేవ్ టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే చిన్న చిన్న రోడ్లు, శివలింగాలు, మళ్ళీ తలకి రాసుకునే కొబ్బరి నూనె మూలికలన్నీ అమ్ముతున్నారు. ఇప్పుడైతే మన శివాలయ తీర్థానికి చేరుకున్నాము. ఈ నీటిలో కనుక స్నానం చేస్తే సర్వరోగాలు హరించుకుపోతాయని, పాపాలు నశించుకుపోతాయని అంటారు. అంతేకాకుండా ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే జగదాంబలో ఐక్యం అవుతారని అంటారు. శివాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుందంట. బట్ మా బ్యాడ్ లక్ అది క్లోజ్ చేస్తుంది టెంపుల్. ఏదో ఇష్యూ నడుస్తుందంట. సో ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఎవరికీ తెలియదు. సో మేము ఇంకా అలా నడుచుకుంటే సప్తశృంగి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అన్నీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ వెళ్ళే దారిలో కూడా కుంకుమ, పసుపు, చీరలు అన్నీ అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసేసి రోప్వే కదా. ఒక ట్రాంప్ వచ్చేసేసి పైకి వెళ్తుంది, ఒక ట్రాంప్ వచ్చేసి కిందకి దిగుతుంది. రోప్వే అయితే బయట నుంచి చూసాం కదా. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాము ఎక్కడానికి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఆ ఏరియా పక్క నుంచి వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అండర్ గ్రౌండ్కి వెళ్తాము. ఓకే ఓకే. ₹20. నెక్స్ట్ 3 to 12 years వచ్చి ₹60. అబోవ్ 75 ₹60. 2 వే తీసుకుంటే ₹120. సో అది తీసేసుకొని మనం లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. ఒక చిన్న షాపింగ్ మాల్ లాగా ఉంది. అంతకుముందైతే ఇన్ని ఫెసిలిటీస్ లేవు. లాక్డౌన్ టైంలో బాగా డెవలప్ చేశారు టెంపుల్ని. ఈవెన్ రోప్ వే కూడా అప్పటి నుంచే వచ్చింది. ఇటైనా వెళ్ళాల్సింది. ఫ్రైడే, సాటర్డే, సండే అయితే బాగా జనం ఉంటారండి. మేము వీక్ డేస్ వచ్చాం కాబట్టి ఈరోజు అంత రష్ ఏం కనిపించట్లేదు. అదీగాక ఇక్కడ చైత్ర మాసము నవరాత్రులప్పుడు చాలా ఎక్కువ మంది జనం ఉంటారు. ఈ చైత్ర మాసంలో అమ్మవారు దరహాస రూపంలో ఉంటే మన నవరాత్రుల టైంలో ఉగ్ర రూపంలో ఉంటారు. ఇక్కడ చూడండి చైర్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అలా వెయిటింగ్ హాల్స్ ఒక 2-3 ఉన్నాయన్నమాట. ఇంకా భక్తుల సౌకర్యార్థం కూడా బాత్రూమ్స్ కానీ అన్నీ పెట్టేశారు. వెయిట్ చేసేటప్పుడు టెంపుల్ మొత్తం కూడా అన్ని చోట్ల కూడా షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి చెప్పుల స్టాండు. ఇక్కడ చెప్పులు ఇప్పేసేసి మనమైతే వెళ్తున్నాము. ఇది వీడియో కొంచెం పెద్దదైనా కూడా మొత్తం డీటెయిల్గా ఎందుకు చూపిస్తున్నానంటే నడవలేని వాళ్ళు వస్తారు, పిల్లల్ని తీసుకొని వస్తారు కొంతమంది. సో మనకి డిస్టెన్స్ అంతా క్లియర్గా అర్థం అవడానికి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కింద టికెట్ కొన్నాం కదా, అది ఇక్కడ స్కాన్ చేసి లోపలికైతే మనని పంపిస్తున్నారు. ఇప్పుడైతే రోప్వే దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక ట్రిప్కి వచ్చేసి 30-35 మెంబర్స్ని అయితే తీసుకెళ్తుంది ఈ రోప్వే. సో జనం లేరు కాబట్టి లక్కీగా మాకు కోసం ఒక బాక్స్ అయితే ఉన్నట్లుంది. సో మేమందరం ఎక్కేసేసి పైకైతే వెళ్తున్నాము. రోపే దీన్ని ట్రామే అంటారు, ఎక్కామన్నమాట. లేదంటే మెట్లు ఎక్కాలంటే 525 మెట్స్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. సో దాని బదులు ఇది ₹120 రానుబోను టికెట్. One man 120.
మనమైతే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్నాము. అందులో అమ్మవారు వెలిసింది స్వయంభూగా వాణి పర్వతం పైన అనమాట. ఇది సముద్ర మట్టం మీద నుంచి 4800 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండ కూడా అంతా కూడా నిలువుగా ఉంటుందన్నమాట. ఒక పాత కథ ఏంటంటే మా డ్రైవర్ చెప్తున్నారు, ఒక బుల్లక్ కార్ట్ పైనుంచి పడిపోయి కిందకి అలా జారుకుంటా వెళ్ళేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ప్లేస్లో నుంచుందంట. వాటి మన ఏమంటారు బండి గీతలు కూడా అక్కడ కనిపిస్తున్నాయని చెప్పారు. అది చూపిస్తానన్నారు. బట్ మేమైతే వీడియో తీయలేకపోయాం ఆ టైంకి. మనం పైకి ఎక్కేటప్పుడు కానీ కింద దిగేటప్పుడు కానీ చాలా నడకైతే ఉంటుంది. అది కూడా నిలువుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే నడవాలి. ఇక్కడైతే నడవలేని వాళ్ళకి ఇక్కడ గుర్తుంది కదా, మేబీ వాళ్ళని లిఫ్ట్లో అలో చేస్తారనుకుంటా. కదం వాళ్ళందరూ కూడా పైకి నడిచి వెళ్ళమని చెప్తున్నారు. శాస్త్రాల ప్రకారం 108 శక్తిపీఠాలు ఉంటే అందులో మహారాష్ట్రలో 3.5 శక్తిపీఠాలు ఉన్నాయి. అర్ధశక్తిపీఠము ఈ సప్తశృంగి ఆలయంగా చెప్తారు. ఇక్కడ నానుడిలో ఉన్న కథ ఏంటంటే, భీమాసురుడు అనే రాక్షసుడు దేవతలను మునుల్ని హింసించి వాళ్ళ లోకాలని తీసేసుకుంటే అప్పుడు మిగిలిన దేవతలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని అమ్మవారికి ఇచ్చేసి సంహరించమని బతిలాడతారు. అందువల్ల అమ్మవారి 18 చేతుల్లో 18 రకాల ఆయుధాలు అయితే ఉంటాయి. శివుని గుర్తుగా త్రిశూలము, విష్ణువు గుర్తుగా చక్రాయుధము, శంకువు, వజ్రాయుధము, సూర్యకిరణాలు, కంకణము, కత్తి, హారము, స్ఫటికమాల, జ్వాలాయుధము, యమదండము, విశ్వామిత్రుడి పరసు మరియు ఆయుధము. అలా 18 చేతుల్లో 18 రకాల ఆయుధాలు ఉంటాయి. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుంటే పిల్లలు పుడతారని నమ్మకం ఎక్కువ. సో మళ్ళీ ఆ పిల్లలు పుట్టాక వాళ్ళని తీసుకొని వచ్చి అమ్మ ఆశీర్వచనం తీసుకుంటారు. ఏదన్నా అభిష్టం కోరుకుంటే తప్పనిసరిగా తీరుస్తుందని చాలా విశ్వాసంగా ఉంటారనమాట ఇక్కడ వాళ్ళు కూడా. 8 అడుగుల ఎత్తు సింధూర వర్ణంతో అమ్మవారు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. చిరు దరహాసంతో ఇప్పుడు కనిపిస్తున్నారు. దసరా శరన్నవరాత్రుల టైంలో మాత్రం ఉగ్ర రూపంలో మహిషాసుర మర్దిన అవతారంలో ఉంటారు. దుర్గామాతగా ఉంటారు. అమ్మవారి ఎదురుగా పెద్ద త్రిశూలం ఉంటుంది. అదేవిధంగా ఇత్తడితో చేసిన సింహం ఒకటి ఉంటుంది. సింహం అయితే సజీవంగా ఉన్నట్లుగా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ వీడియో కాల్స్, ఫొటోస్ అన్నీ అలో చేస్తున్నారు. సో ఇళ్ళకి ఫోన్లు చేసి వీడియో కాల్ చేసేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మవారి దర్శనాన్ని చాలామంది చూపిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు నగలన్నీ ఉన్నాయన్నమాట, అలంకారం మొత్తం కూడా. తర్వాత రాత్రికి ఆ నగలన్నీ తీసేసి నల్లపూసలతో ఉంచుతున్నారు. మేబీ జాగ్రత్త కోసం అనుకుంటా. ఇంకేదన్నా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. కుంకుమ ఎక్కడ వచ్చింది? తొలిసి చేసింది ఈ పనంతా కొండ ముందు భాగమేగా. అవును. 7 o'clock వచ్చిన వాళ్ళము దాదాపుగా 8 వరకు అక్కడే ఉన్నాము. ఎందుకంటే నెక్స్ట్ ట్రాంప్ జనం వచ్చే వరకు కూడా మన ఎవరు పుష్ చేసే వాళ్ళు ఉండరు. సో ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చిన రూట్ నుంచే కిందకి వెళ్తున్నాము. ఈ స్లిప్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. రిటర్న్లో స్కాన్ చేసి పంపిస్తారు. అది కనుక మిస్ అయితే కనుక 120 రూపీస్ పే చేసి వెళ్ళాలి మనం. ఇటు చూపి దిఖాదే ఎక్దా. మేము ఇక్కడికి వచ్చిన రోజు వసంత పంచమి. ఆ రోజు హోలీ చేసుకుంటున్నారు ఆ ఊరందరూ కూడా. సో ప్రతి ఒక్కళ్ళు రంగులతో నిండిపోయి ఉన్నారు. ఇది బాగుంటుంది. 1500. అది ఏంటడియో అడియో भैया ఇక్కడ పిల్లలు సరదాగా ఆడుకోవడానికి అమ్యూజ్మెంట్ పార్క్లా పెట్టారు. అన్నీ 50 రూపీస్ 100 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి అంతే.
బయటకు వచ్చాక లడ్డూ ప్రసాదం ఉంటుంది. ఒక లడ్డు వచ్చేసి 10 రూపాయలు. బాగుంది కదా టేస్ట్, కమ్మగా నెయ్యి వాసన వస్తుంది. దర్శనం కంప్లీట్ అయ్యాక డిన్నర్కి వెళ్ళే దారిలో ఇది బండి కనిపించింది మాకు. परी परील लोस बिजोत परी परील लोस बिजोत तुन गडले सो టెంపుల్లో ప్రసాదం కౌంటర్ అతను అయితే ఈ అడ్రస్ చెప్పారన్నమాట భోజనానికి. సో ఇక్కడికైతే వచ్చాము. 20 రూపీస్ 60 రూపీస్ 2 రకాలు ఉంటాయి. 20 రూపీస్దేమో ఇక్కడ, 60 రూపీస్దేమో విఐపి భోజనము. అందుకని పై ఫ్లోర్లోకి అయితే వచ్చేసాము మేము. 60 రూపీస్ తీసుకొని మెనూ అయితే ఇలా ఉంటుంది. ఇదైతే మేము స్టే చేసిన రూము. యాత్ర.comలో 1600 అలా ఉంది. కానీ మేము డైరెక్ట్ ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేస్తే మాకు ఒక్కొక్క రూమ్ 1000 రూపీస్ చొప్పున ఇచ్చారు. ముగ్గురు ఆరామ్సే పడుకోవచ్చు. సోఫా సెట్స్ ఇచ్చారు, మళ్ళీ గీజర్ అన్నీ ఇచ్చారు. మా రూమ్లో గీజర్ పనిచేయలేదు. రూమ్ మారమన్నారు కానీ వద్దంటే వాళ్ళు వేడి నీళ్ళు తెచ్చిచ్చారనమాట. ఇంకా టవల్స్ కానీ సోప్స్ కానీ ఏమి ఇవ్వరు, మీరు అవి క్యారీ చేసుకోవాలి. బాత్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. టెంపుల్కి సంబంధించిన రూమ్స్ కూడా ఏవో ఉన్నాయని తెలిసింది. 350 నుంచి స్టార్ట్ అవుతాయంట. అవి కావాలంటే ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోండి. మేమైతే ఒక రూమ్లో 4-5 మెంబర్స్ అలౌ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ తీసుకున్నాము. ఇప్పుడైతే 6:30 అయింది. ఇక్కడ నుంచి మేము బయలుదేరేసేసి 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అయిన కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి కేవ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అలానే ముంబైలో కొన్ని ప్లేసెస్ అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లో వచ్చేస్తాయి. వాతావరణం అయితే చాలా బాగుంది, చాలా చలిగా కూడా ఉంది. మార్చిలో వస్తే ఇంత చలి ఉందంటే వింటర్ రెయినీ అయితే ఇంకా ఎలా ఉంటుందో తెలియదు. బట్ టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది. లైఫ్లో ఒక్కసారైనా కూడా విజిట్ అవ్వాలి. మీ అందరికీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.